నేను ఈ కాస్మోగట్‌ని అండ్ ఈ 3 మంత్స్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేయడానికి మెయిన్‌గా ముగ్గురు పేషెంట్స్ నా లైఫ్‌లో కారణం. ఈ ముగ్గురు పేషెంట్స్ స్టోరీ చెప్తాను. ఎగ్జాక్ట్ 2 ఇయర్స్ బ్యాక్. ఫస్ట్ పేషెంట్ డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్, ఛాతీలో మంట ఉండడము, బ్లోటింగ్ లాగా ఉండడం. అసలు ఏం జరుగుతుంది అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉంది. కరెక్ట్‌గా 6 నెలల క్రింద బ్రేకప్ అయింది ఆయనకి. ఆయన చాలా స్ట్రెస్‌లోకి వెళ్ళిపోయాడు. యాంగ్జైటీ, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నుంచి 1 మంత్ తర్వాత నుండి ఈ గట్ డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అయినాయండి. సో, ఆ హిస్టరీ అనేది మాకు చాలా హెల్ప్ అయింది. ఇమ్మీడియేట్‌గా ఏం చేసామంటే ఆయన్ని తీసుకెళ్ళి ఒక్కసారి సైకాలజీ సెషన్ ఇప్పించాం. అప్పుడు ఆయన బెటర్‌గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. వితిన్ 2 వీక్స్‌లో మళ్ళీ వచ్చి, "సార్ చాలా బెటర్‌గా ఫీల్ అవుతున్నా" అన్నాడు. ఇది ఫస్ట్ పేషెంట్. సెకండ్ పేషెంట్ వచ్చాడు. డైరెక్ట్‌గా థ్రెడ్‌మిల్ టెస్ట్ అంటే హార్ట్‌లో నాకు ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఎందుకు అంటే ఆయనకి ఛాతీలో నొప్పి. ఊరికే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నాకు నొప్పొస్తుంది సార్, నాకు భయం అవుతుంది. అందుకని నేను థ్రెడ్‌మిల్ టెస్ట్ చేసుకుంటా, ఈసీజీ చేసుకుంటా అని చూస్తే ప్రాబ్లమ్ ఏంటి ఇక్కడ? ప్రాపర్ హిస్టరీ అంటే క్వశ్చన్స్ అడగడం పేషెంట్‌కి ఎంత ఇంపార్టెంట్, హిస్టరీ టేకింగ్ ఎంత ఇంపార్టెంటో మాకు ఇక్కడ అర్థమైంది. కోవిడ్‌లో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఎక్స్‌పైర్ అయ్యారు. అది ఎప్పుడైతే ఆయన మైండ్‌లో ఫిక్స్ అయిపోయిందో అప్పటి నుండి చిన్న నొప్పికి కూడా చిన్న గ్యాస్ ప్రాబ్లంకి కూడా భయపడడం స్టార్ట్ చేసి రిపీటెడ్‌గా హాస్పిటల్స్‌కి రావడం, క్లినిక్స్‌ని విజిట్ చేయడం, ఆల్మోస్ట్ ఒక 120 డాక్టర్స్‌ని కలిసాం. సో, దానికి డైట్, సైకాలజీ సెషన్స్, యాంగ్జైటీ ఎలా తగ్గించడం, స్లీప్‌ని ఎలా ఫోకస్ చేయడం, వాగల్ టోన్ ఎక్సర్సైజెస్ ఎంత ఇంపార్టెంట్, ఇవి రీసెర్చ్ చేస్తే తెలిసాయి నాకు ఆ పేషెంట్‌ని చూసిన తర్వాత. థర్డ్ లాస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ 26 ఇయర్స్. జస్ట్ ఫీవర్ వస్తే ఒక ఆల్మోస్ట్ 10-12 డేస్ యాంటీబయోటిక్స్ వేసుకున్నాడు. యాంటీబయోటిక్స్ వేసుకున్న తర్వాత నుండి ఏమైందంటే ఒక 1 మంత్ తర్వాత నుండి ఇమీడియట్‌గా కాదు, కంటిన్యూస్‌గా లూజ్ మోషన్స్ వెళ్ళాడు. సో, ఏది తిన్నా ఒంటికి పట్టట్లేదు. ఆల్మోస్ట్ 12 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాడు 2 మంత్స్‌లో. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ఆయనతో కూర్చున్న తర్వాత అసలు ఎలాంటి టాబ్లెట్స్ తీసుకున్నావు, ఏంటి, నీ హిస్టరీ ఏంటి అని అడిగినప్పుడు తెలిసిన విషయం. సో, ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ రూట్ కాజ్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఈ ముగ్గురు పేషెంట్స్ నుంచి తెలిసింది. అప్పటి నుంచి వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ సిమ్టమ్స్, రూట్ కాజ్ పైన ఫోకస్ చేస్తున్నాము. ఆ రూట్ కాజ్ పైన ఫోకస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఈరోజు 2000+ పేషెంట్స్, ఇలాంటి పేషెంట్స్ మేము ట్రీట్ చేసి బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నాం. సో, ఈ కాస్మోగట్ ఫామ్ అవ్వడానికి, ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఫామ్ అవ్వడానికి ఈ ముగ్గురు పేషెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. 3 మంత్స్ గట్ రీసెట్ ప్రోగ్రామ్. అంటే మీ 3 మంత్స్ ప్రోగ్రామ్ ఫాలో అవుతే ఇంకా సొల్యూషన్ దొరికినట్టేనా? కంప్లీట్ మొత్తం నార్మల్ అయిపోయినట్టేనా? నేనేం చెప్తున్నానంటే కంప్లీట్‌గా నార్మల్ అవుతదా? పర్మనెంట్ సొల్యూషనా అనేది పక్కన పెడితే అసలు మీరేంటి? నా డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి? నాకు ఏ ఫుడ్స్ పడతాయి, ఏవి పడవు? నేను ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయాలి? అసలు నా కండిషన్ ఏంటి అనే ఒక బేసిక్ వర్షన్, మీ బేసిక్ వర్షన్ మాత్రం మీకు క్లియర్‌గా అర్థమవుతది ఈ 3 మంత్స్‌లో. రిమూవ్‌లో ఏం చేస్తాం? మీకేవైతే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, ట్రిగ్గరింగ్ ఫుడ్స్ ఉంటాయో, మీకు బేసిక్‌గా ఏ సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నాయో, వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తాము. ట్రిగ్గరింగ్ అయ్యే టాక్సిన్స్ గానీ, ఫుడ్స్ గానీ, బేసిక్ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సింప్టమ్స్ గానీ, ఈ ఫస్ట్ మంత్‌లో మీకు క్లియర్ అయిపోతాయి. దట్ ఈస్ రిమూవ్, ఎలిమినేటింగ్ ట్రిగ్గర్స్. సెకండ్‌లో రిపేర్. అంటే మీ స్లీప్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇష్యూస్, ఫోకస్, వీటిపైన ఫోకస్ చేస్తాము సెకండ్ మంత్‌లో. అందుకని ఇది రిపేర్. మీకు ఏదైతే ఎలిమినేట్ చేసామో ఫస్ట్ మంత్‌లో, వాటిని సెకండ్ మంత్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తాం. థర్డ్ మంత్ రీబిల్డ్. అంటే రీబిల్డ్‌లో మీరు కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ సైడ్ వెళ్తారు. అంటే మీ బాడీ మీకు కొత్తగా కనిపించడం, కొత్తగా మీరు ఫీల్ అవ్వడం. నా స్ట్రెంగ్త్, అసలు నేను ఇంత వాక్ చేయగలనా? నాకు ఇంత స్ట్రెంగ్త్ ఉందా? నేను ఇన్ని ఎక్సర్‌సైజెస్ చేయగలనా? నాకు అన్ని ఫుడ్స్ పడుతున్నాయి అనే ఆలోచన మీకే వస్తుంది థర్డ్ మంత్‌లో. సో, ఏవైతే మీరు ఫుడ్స్ మీకు పడవో అంతకుముందు ఈ ప్రోగ్రామ్‌కి జాయిన్ అయ్యే కన్నా ముందు ఏ ఫుడ్స్ అయితే పడవో అవన్నీ మీరు డైజెస్ట్ చేసుకోవడం, ఆ న్యూట్రియంట్స్ మీకు ఒంటికి పట్టడం, ఇవన్నీ థర్డ్ మంత్‌లో జరుగుతాయి. ఎనర్జెటిక్‌గా ఫీల్ అవుతారు. సెరటోనిన్ సెక్రీషన్ పెరుగుతుంది. కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది థర్డ్ మంత్‌లో స్టార్ట్ అవుతుంది. థర్డ్ మంత్ ఎండింగ్ వరకు మీకు మీరుగా
మిమ్మల్ని మీరు నచ్చుతారు. మీకు మీరు ఏదో కొత్తగా ఫీల్ అయ్యాను, కొత్త ఎనర్జెటిక్ పర్సన్ లాగా మారాను అనేది మాత్రం మీకు డెఫినెట్‌లీ వస్తది ఈ 3 మంత్స్ గట్ రీసెట్ ప్రోగ్రామ్ తర్వాత. సో, ఈ 3 మంత్స్ గట్ రీసెట్ ప్రోగ్రామ్ ఎవరికి? ఎవరికంటే ఎవరికైతే కడుపు నొప్పి కంటిన్యూస్‌గా వస్తూ ఉంటుంది రెగ్యులర్‌గా. టెస్ట్ చేస్తే అన్నీ రెగ్యులర్‌గా నార్మల్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళ కోసం ఈ గట్ రీసెట్ ప్రోగ్రామ్. రెండోది బ్లోటింగ్. బ్లోటింగ్ డైలీ 3-4 టైమ్స్, 5 టైమ్స్ వస్తది. రాత్రి నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది బ్లోటింగ్. ఇలా బ్లోటింగ్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి. మూడోది ఛాతీలో మంటగా ఉంటుంది. జీఈఆర్‌డీ ఉంటుంది. ఎలా సెట్ చేసుకోవాలో తెలీదు. జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పేస్తారు. కానీ ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనే క్వెషన్ మార్క్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఈ గట్ రీసెట్ ప్రోగ్రామ్. అలాగే ఇక్కడ ఛాతీలో మంటలాగా, నొప్పిలాగా పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకు పట్టుకుంటుందో అర్థమవ్వదు. టెస్ట్‌లు అన్నీ ఈవెన్ ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ ఇలాంటివి చేస్తారు. ఎండోస్కోపీ చేస్తారు. అన్నీ నార్మల్. బట్ మీకు అర్థం అవ్వట్లేదు ఏంటి అంటే అలాంటి వాళ్ళ కోసం ఈ గట్ రీసెట్ ప్రోగ్రామ్. ఎడమ భుజం లాగడం, కుడి భుజం లాగడం ఇలాంటి సింప్టమ్స్ మిమ్మల్ని డే టు డే లైఫ్ స్టైల్ డిస్టర్బ్ చేస్తున్నాయంటే అలాంటి వాళ్ళ కోసం. అలాగే లూజ్ స్టూల్స్ కంటిన్యూగా ఎక్కువగా మోషన్స్ అవుతా ఉంటాయి. 4-5 టైమ్స్ మోషన్స్ అవ్వడం. లేదా కాన్‌స్టిపేషన్ అసలు మోషనే రాదు. 3 డేస్ అయినా, 4 డేస్ అయినా సిరప్ పైన డిపెండెన్సీ, టాబ్లెట్స్ పైన డిపెండెన్సీ, యాంటాసిడ్స్ ఇలాంటి వాటితో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ డెఫినెట్‌లీ యూజ్ అవుతుంది. 3 నెలలు టైం ఇవ్వండి. ఈ 3 నెలల్లో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్న పర్సన్‌ని చూస్తారు.